ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మున్సిపల్ చైర్మన్ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బాలయ్య. బాలబాబు గారి ఆదేశాల మేరకు, బాలబాబు గారి సూచనల మేరకు ఇవాళ డి రమేష్ గారిని హిందూపురం 22వ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం నిజంగా శుభసూచకం. ఇవాళ దాదాపు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ యొక్క హిందూపురం మున్సిపాలిటీని నట్టేట ముంచింది. ఇవాళ బాలబాబు గారి చొరవతోటి రమేష్ గారిని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం ద్వారా ఈ యొక్క హిందూపురం మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి పరిగెత్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్ డి రమేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులు కంటే ఇవాళ హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. నా ఎన్నిక అన్ని కారణాలు నందమూరి బాలకృష్ణ గారిని నా జీవితకాలం మరవను. ఆయన కృతజ్ఞతగా పనిచేస్తారు. అదేవిధంగా నా ఎన్నిక కారణమైనటువంటి DK పాఠశాల గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మా సూర్యచంద్రబాబు గారు, శ్రీనివాసన గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ అనిల్ కుమార్ గారు, రావేల్ లక్ష్మీ నాగరాజు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా మా మున్సిపల్ కౌన్సిలర్స్ సహకారం అనేది మర్చిపోలేను. వారు వైసీపీ పార్టీ నుంచి కేవలం నందమూరి బాలకృష్ణ గారి అభివృద్ధిని చూసి వారి ఆధ్వర్యంలోనే అయితేనే హిందూపురంతో పాటు తమ వార్డు అభివృద్ధి అవుతాయని భావించి ఇవాళ తెలుగుదేశం పార్టీ చేరడం. అదేవిధంగా మా సోదరిమణి, ముఖ్యంగా ఆమె ప్రత్యేకమైన కృతజ్ఞతలు, సోదరి మన ఇందిరాజా గారు మనం రాజీనామా చేసి నాకు అవకాశం కల్పించారు. కాబట్టి ఆమె కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు. ఏదేమైనప్పటికీ కూడా ఉన్న కాలం సంవత్సర కాలంలో హిందూపురాన్ని బాలయ్య బాబు ఆదేశాలతోటి బ్రహ్మాండంగా తీర్చిదిద్దే ఆలోచనగా మేము ఉన్నాం. కేవలం కాలయాపంతో 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా ఉన్న ఒక్క కాలం పుణ్యకాలంగా భావిస్తూ ఈ పుణ్యకాలంలో మా కౌన్సిలర్లందరి సహకారంతో మా బాలయ్య బాబు గారి నాయకత్వంలో హిందూపురాన్ని వాడలా అభివృద్ధి పరుస్తూ ఒక పక్క ప్రజా సంక్షేమాన్ని, పురాభివృద్ధిని కూడా తీసుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా